సో గ్లోబల్ మార్కెట్లు అయితే మిక్స్డ్గా ఉన్నాయి. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ చూసుకున్న స్టేబుల్గా ఉంది అండ్ డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం న్యూట్రల్గానే కనిపించడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లు అయితే ఈరోజు స్టార్ట్ అవ్వడం అయితే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు గ్యాప్ అప్తో స్టార్ట్ అయింది. తర్వాత మాత్రం నెగిటివ్లోకి మార్కెట్ వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 25,694 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 120 పాయింట్లు పెరిగి అండ్ సెన్సెక్స్ వచ్చేసి 335 పాయింట్లు పెరిగి 83,871 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 200 పాయింట్లు పెరిగి 58,138 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ముఖ్యంగా చూసుకుంటే నెగిటివ్లోకి వెళ్ళిన మార్కెట్ అయితే బ్యాంక్, ఐటీ అండ్ ఆటో, మెటల్ సెక్టార్లలో బాగా బయింగ్ అయితే కనిపించడం జరిగింది. సో మార్కెట్లో అయితే పుంజుకోవడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఓవరాల్గా పాజిటివ్గానే వెళ్ళడం జరిగింది. 25,700 మార్కును అయితే ఇంచుమించు టచ్ అయిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ అయితే కొంచెం స్ట్రాంగ్గా కనిపించాయి. ప్రజెంట్ మార్కెట్ రేపు ఎలా ఉంటుంది, నెక్స్ట్ మూవ్మెంట్లు ఏంది, ఈవెంట్లు ఎలా ఉన్నాయి, స్టాక్ బేస్డ్ మార్కెట్ ఉందా లేకపోతే సెక్టార్ బేస్డ్ మార్కెట్ ఉందా, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా మార్కెట్ గురించి ఈరోజు ఏం చెప్తారు అండ్ రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్ ఎలా ఉండొచ్చు? యాక్చువల్గా మార్కెట్స్ వచ్చి పాజిటివ్ ట్రెండ్ ఉన్నాయండి. ఎందుకంటే ట్రంప్ గారు ఇండియా మీద పాజిటివ్ అన్నారు, మొన్న మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇండియా యుఎస్ ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్స్, అలాగే రష్యా ఆయిల్ వల్లే మేము టారిఫ్ వేసాం కానీ ఓన్లీ ఇండియా మీద నెగిటివ్ కాదన్నారు. దాంతో ఏమైందంటే పాజిటివ్ వచ్చింది. అయితే మార్నింగ్ ఈ ఢిల్లీ న్యూస్ వల్ల కొంచెం డౌన్ అయింది. అలాగే ఎక్స్పైరీ కూడా ఇవాళ చూస్తే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ ఫుల్ బ్యాక్ వచ్చింది. సో ఓవరాల్ గా ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. సో 26,200 ఆ రేంజ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. అలాగే ఐటీ కంపెనీస్ కూడా బాగా పుంజుకుంటున్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది. మార్కెట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఢిల్లీ వెళ్ళే ఇష్యూ అయితే వాళ్ళ ఎఫెక్ట్ అయింది కొంత. మళ్ళీ ఈవినింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి కూడా మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయ్యి మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చింది. సార్ ఓవరాల్గా మనకు నిఫ్టీ చూసుకుంటే రెసిస్టెంట్ కానీ సపోర్ట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే ఏ లెవెల్లో ఉన్నాయి? నిఫ్టీ అయితే లాస్ట్ టైం లో లెవెల్ 25,400 మేజర్ గా సపోర్ట్ లెవెల్ అంటే. అలాగే స్పాట్ నిఫ్టీ ఇప్పుడు 25,700 ఆ రేంజ్ లో ఉంది. 25,400 మేజర్ సపోర్ట్, దాని తర్వాత 26 రెసిస్టెన్స్ వరకు ఉంది. 26 మేజర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. సో ట్రెండ్ అయితే కొంచెం పాజిటివ్ గానే నిలబడుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ ఎస్పెషల్లీ పాజిటివ్ గానే ఉన్నాయి. సో అంత బాగానే ఉంది. సార్ ఓవరాల్గా ప్రజెంట్ మనకు గోల్డ్కి సంబంధించి చూసుకుంటే సెబీ అయితే వార్న్ చేసింది, అంటే డిజిటల్ గోల్డ్ కొనుక్కోండి, డిఫరెంట్ యాప్స్లో ఉన్న గోల్డ్ అనేది కొనొద్దు, సెబీ రిజిస్టర్డ్ ఉన్న గోల్డ్ మాత్రమే బై చేయండి అని చెప్పడం జరిగింది. కాకపోతే చాలామంది ఇన్వెస్టర్లు ఆల్రెడీ అయితే చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ, అంటే డిఫరెంట్ యాప్స్లలో పేటిఎం కానీ, ఫోన్పే కానీ, జీపే అంటే ఇలాంటి యాప్స్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అవేర్నెస్ బాగా పెరిగిపోవటం, అలాగే ఈటీఎఫ్స్ డిజిటల్ గోల్డ్ కొనటం అనేది ఎక్కువ అవటం వల్ల సెబీ ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చింది. సో అయితే ఏంటంటే సెబీ ఏమంటుందంటే వాళ్ళని కాషన్ చేసింది, కాకపోతే అవన్నీ నెగిటివ్ అని అంటలేదు. బట్ ఎందుకైనా సెబీ రిజిస్టర్ వాటిలో చేయటం అనేది బెటర్. ఇప్పుడు ఏదైనా ఉంటే కొంత అక్కడ లిక్విడేట్ చేసుకొని ఎవరైతే సెబీ రిజిస్టర్డ్ కన్ఫర్మ్ చేసుకొని వాటిల్లో చేసుకోవటం బెటర్. ఎందుకంటే అల్టిమేట్ గా సెబీ ఏదైతే చెప్తుందో అదే ఫాలో అవటం బెటర్, అందరికీ కూడా సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండి అన్సెక్యూర్డ్ గా మనం వాళ్ళలో ఇన్వెస్ట్ చేస్తే కష్టం కదా. సో కాబట్టి ఏంటంటే సెబీ అంటే ఆ బోర్డు అది డిజైన్ చేసిందే ప్రొటెక్షన్ కోసం, మామూలు కామన్ పీపుల్ కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేసి సిల్వర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ డిజిటల్ యాప్స్ కరెక్ట్గా ఉన్నాయా, అవి సెబీ రిజిస్టర్డ్ అనేది కనుక్కోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అంత ఈజీ కాదు. కాబట్టి వాళ్ళకి నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ఫాలో అయితేనే మనకి రిజిస్ట్రేషన్ ఇస్తారు. కాబట్టి వాళ్ళకి తర్వాత సూపర్వైజేషన్ ఉంటుంది, సెబీ యొక్క మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి మనకి అల్టిమేట్ గా ఏంటంటే మనకు కొంచెం కష్టమైనా కానీ మన ఫండ్ సేఫ్టీగా ఉంటుంది. సో ఎందుకంటే గోల్డ్ అనేది ఒకసారి కొన్నాక మనం ఈజీగా అమ్మబుద్ధి కాదు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఈ కాషన్ తీసుకోవాలి అందరూ. సార్ ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మూమెంట్ అంటే కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి, సెక్టార్ బేస్డ్ అంటే స్టాక్స్ పైన సెక్టార్ బేస్డ్ వెళ్ళాలా లేకపోతే స్టాక్ బేస్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తే బెటరా? ఎలాంటి స్టాక్స్ కొనాలి ఇప్పుడు? ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తాయండి.
ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకోవటమే బెటర్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఉంది, ఇది క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం తగ్గి డౌన్ అయింది. సో అలా వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ క్వార్టర్ కల్లా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ తగ్గింది, మళ్ళీ రివర్స్ అవుతుంది. కమిన్స్ కానీ, గ్రాసిమ్ కానీ, ఆ తర్వాత ఈ ఆటోమొబైల్స్ అన్ని కూడా ఇప్పుడు కొంచెం తగ్గాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం మళ్ళీ బెటర్. నెక్స్ట్ క్వార్టర్ కి మంచి రిజల్ట్స్, మంచి ఇది ఉంటుంది. సో ఎల్ఎన్టీ కూడా డౌన్ అయింది, అది బై చేసుకోవచ్చు. లైక్ వోల్టాస్ కానీ, గ్రాసిమ్ కానీ, హ్యావెల్స్ ఇవన్నీ కూడా మంచి ఇప్పుడు మంచి ఎంట్రీ లెవెల్స్ బాగున్నాయి. అలాగే టెక్నాలజీ కంపెనీస్ హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ గ్రోయింగ్ అవుతాయి. సో కాబట్టి ఈ కంపెనీస్ బాగున్నాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ లో కోటక్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవి బాగున్నాయి. ఫైనాన్స్ స్టాక్స్ లో అయితే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం మనం 3 months బ్యాక్ మాట్లాడుకున్నాం శ్రీరామ్ ఫైనాన్స్, అది 600 నుంచి 800కి వెళ్ళింది. అలా మనం ఒక 2-3 months ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ మంచి కంపెనీస్ లో మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఫార్మా తీసుకుంటే లూపిన్ బాగా వచ్చింది. లూపిన్ వచ్చి ఇప్పుడు 1975 రేంజ్ ఉంది, 2200 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫార్మాలో కూడా మళ్ళీ సిప్లా బాగుంది, సన్ ఫార్మా బాగా వచ్చింది, రెడ్డిస్ బాగా వచ్చింది. సో ఇవి తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ కంపెనీస్ కూడా, డిఫెన్స్ కంపెనీస్ కూడా కొంచెం మంచి ర్యాలీ నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హాల్ కానీ, బీడిఎల్ కానీ ఇవి తీసుకోవచ్చు. సో ఇలాంటి స్టాక్స్ మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ టైప్ లో చేసుకుంటే ఒక 2-3 months మంచి రిటర్న్స్ వస్తాయి. సార్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏ విధంగా ఉంది? ఇన్వెస్టర్లు గోల్డ్ పైన, సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా? గోల్డ్ సిల్వర్ అయితే ఇప్పుడు స్టడీ గ్రోత్ అయితే కనబడుతున్నాయండి. సిల్వర్ మేము ఒక ఆర్టికల్ కూడా ఇచ్చాము. సిల్వర్ కంటిన్యూగా పెరగడానికి రీజన్స్, ఒక 10 reasons ఇచ్చాము. ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో సిల్వర్ అయితే నాన్ స్టాప్ గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ కూడా అలాగే ఉంది. సో కాబట్టి కొంత అమౌంట్ గోల్డ్, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి సార్. బై అండ్ డిప్స్ లాగా చేసుకోవాలండి. ఒకే రేటు మీద టోటల్ అమౌంట్ పెట్టకూడదు. అది ఏంటంటే మన రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ గా చేసుకోవాలి. మళ్ళీ డిప్ అయినప్పుడు కూడా బై చేసేటట్టు ఉండాలి. ఓకే సార్, ఫైనల్ గా రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? రేపు అనేది పాజిటివ్ గానే ఉండొచ్చు సార్. ఎందుకంటే ఈ న్యూస్ డిస్కౌంట్ అయిపోయింది. ఈ హోప్ఫుల్ ఇంకా పేర్లు రాకపోతే ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 59 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ బై చేసుకోవచ్చు. ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, నమస్తే. సో ఇది వాళ్ళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.